ఇక లగచర్ల ఘటనపై ప్రజా సంఘాలు సీరియస్ అయ్యాయి. ఢిల్లీలో లగచర్ల బాధితులకు ప్రజా సంఘాలు బాసటగా నిలిచాయి. లగచర్ల ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు లగచర్ల ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు కమిషన్ ని కోరాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఫార్మా కంపెనీ విషయంలో పోలీసుల ప్రవర్తన బలవంతపు భూసేకరణ చేస్తూ ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. వారికి తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించాలని కోరింది. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికంపై లగచర్ల బాధితులు పోరాటం ఉధృతం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీలోనూ పోరాటానికి సిద్ధమయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో కలిసి లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. రేపు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎన్హెచ్ఆర్సీ మహిళా కమిషన్ ను కలవనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పాలనపై ఫిర్యాదు చేయనున్నారు. లగచర్లలో పోలీసుల దౌర్జన్యం, అమానుష ప్రవర్తనపై బాధితులు ఫిర్యాదు చేయనున్నారు. గిరిజనులకు ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డల్ని జీవించే హక్కు కూడా లేకుండా తండాల్ని భయభ్రాంతులకు గురి చేసి మధ్యరాత్రి కరెంటు తీసేసి ఆడవాళ్ళని అమానుషకంగా అవమానించి వాళ్ళ భర్తల్ని కొడుకుల్ని అందరినీ సంగారెడ్డి జైల్లో నిర్బంధించి జైలు పాలు చేసిన సందర్భంగా మా తాతలు ముత్తాతలు సంపాదించి పెట్టిన మా భూములు లాక్కుంటున్నారనే ఒక ధర్మాగ్రహంతో మాత్రమే అక్కడ చిన్న ఘర్షణ జరిగింది తప్ప ఎవరి మీదనో దాడి చేయాలనే ఉద్దేశంతో జరగలేదు. కాబట్టి గిరిజనుల హక్కుల భంగం కలగకుండా చూడటం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గిరిజన సంఘాలు కూడా లగచర్ల విషయంలో పోరాటానికి సన్నద్దమవుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ కమిటీ తరఫున ఈ ఘటనను సీరియస్ గా ఖండిస్తూ గిరిజనులకు ఏమాత్రం అన్యాయం జరగకుండా ఆ ప్రభుత్వంతో కొట్లాడటం కోసం అన్ని గిరిజన సంఘాలు కూడా ఏకతాటి మీదకి వచ్చి మా గిరిజన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యావత్ గిరిజన లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా తండాలలో అనుభవిస్తున్న బాధలను అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా ఈరోజు మా లంబాడీలో భూములు గుంజుకొని ఫార్మా కంపెనీలు ఏదైతే పెట్టాలని అనుకుంటున్నారో ఏదో కావాలని కుట్రవన్నీ అక్కడ తిరుపతి రెడ్డి అతని అనుచరులు వాళ్లే దాడులు చేయించి కలెక్టర్ పేరు మీద దాడులు చేశారని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టులు చేసి అందరిని జైలు పాలు చేశారు. ఉగ్రవాదుల కంటే ఎక్కువ, టెర్రరిస్టుల కంటే ఎక్కువ పెద్ద పెద్ద కేసులను పెట్టి అందరిని జైలు పాలు చేస్తారు. ఈ రోజు మా 5-6 తాండాలకు సంబంధించిన ఒక్క మగ మనిషి కూడా తాండాలో లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే తండాలను, గ్రామాలను అష్టదిగ్బంధం చేసి అందరినీ ఒక్కరిని కూడా తండా నుండి బయటికి వెళ్లకుండా, బయటి నుండి లోపలికి వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేసి నిన్న 100 వాహనాలతో పోలీస్ ఎస్కార్ట్ తో తిరుపతి రెడ్డి గారు తండాలపైన దాడులు చేస్తూ మిమ్మల్ని చంపేస్తాం, అవసరం ఉంటే ఉరి శిక్షలు ఇప్పిస్తాం, జైల్లో మగ్గాల్సిందే భూములు ఇవ్వకుంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఖబర్దార్ తిరుపతి రెడ్డి గారు. ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి మేము లంబాడీ హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. మా లంబాడీల సమస్యలను పరిష్కరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. మా మహిళలను అర్ధరాత్రి పోలీసులతో తాండాలపైన దాడి చేయించి, అర్ధరాత్రి లైట్లను బంద్ చేయించి ఈరోజు మహిళలపైన రకరకాల వాళ్లకు ప్రైవేట్ పార్టీలలో ముట్టుకుంటూ, తంతు, తిడుతూ వారిపైన అత్యాచారాలు చేస్తూ రకరకాల మాట్లాడలేని పదజాలాలతో ఈరోజు పోలీసులు, అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. గిరిజన రైతులైనటువంటి బంజారా జాతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకాలను ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు అల్లుని యొక్క లాభం కోసం గత ప్రభుత్వం సేకరించిన ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి సుమారు 13-14 వేల ఎకరాల భూమిని కూడా మరి రద్దు చేసి ప్రత్యేకంగా అక్కడనే ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనేటువంటి కుట్రతో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సుమారు 7-8 తండాల గ్రామాల బంజారాలందరినీ కూడా తరలించాలనేటువంటి కుట్ర జరుగుతున్నటువంటి దాంట్లో ఫిబ్రవరి నుండి నవంబర్ దాకా సుమారు 7-8 నెలల పాటు రోజుల వారీగా నిరసన తెలియజేస్తా ఉంటే అవి కూడా పట్టించుకోకుండా మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి దాడులు వాళ్ళ పట్ల చేయడం వల్ల ఎప్పుడు ఏ అధికారులు ఇస్తారో ఏ పోలీసులు వచ్చి బెదిరిస్తారో అనే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి తరుణంలో మరి మొన్న 11వ తారీఖు ఈ నెల 11వ తారీఖు నాడు కలెక్టర్ ఇతర అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లడం, వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు సంతకాలు పెట్టవలసిందే, పెట్టకపోతే పెట్టకుండా మేము భూములు లాక్కుంటాం అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం వల్ల అక్కడ ఉన్నటువంటి బంజారా యువకులు మహిళలు అందరూ కూడా తిరగబడి వాళ్ళ ఆత్మాభిమాన జీవన రక్షణ పోరాటం అది. దాన్ని అందరూ కూడా దాడి అని పేర్కొంటున్నారు. అది దాడిగా భావించడానికి వీల్లేదని నేను సభ్య సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది దాడి కాదు, ఆత్మాభిమాన జీవన ప్రయత్నం పోరాటంగా భావించాలి. అందరూ కూడా ఆ పదంతో తీసుకోవాలి. రాత్రికి రాత్రి పోలీసు బలగాన్ని పంపించి ఆడ మగ అనేది చూడకుండా మరి వాళ్ళను కొట్టి నానా రకాలుగా అవమానపరిచి మహిళలని చూడకుండా వాళ్ళను హింసించినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అని అన్నారు కానీ రాక్షస పాలన జరుగుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీకి లేకుండా 52% ఓటేసి రేవంత్ రెడ్డి మరి ఏదో న్యాయం చేస్తారు, గిరిజనులకు న్యాయం చేస్తారు, లంబాడీలకు న్యాయం చేస్తారు అనుకున్నాం కానీ తన నియోజకవర్గంలోనే అతన్ని కుటుంబ సభ్యులు ఆయన అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి అతనితో పాటు మిగతా నాయకులతో ఇవాళ మరి లంబాడీలకు ఎక్కడ తొక్కాలనే ఆలోచన, లంబాడీలకు అన్యాయం చేయాలనే ఆలోచన ఇవాళ జరుగుతూ ఉంది. కానీ ఒకటి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి. మీ నియోజకవర్గంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే మరి ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు తన స్వలాభం కోసం ఇవాళ వాళ్ళను అన్యాయం చేసి ఏమీ వాళ్ళు చేయని నేరానికి ఇవాళ జైలు పాలు చేసి రకరకాల శిక్షలు పెట్టి వాళ్ళకు ఇవాళ అన్యాయం చేస్తా ఉన్నారు. కానీ మీకు ఒకటే హెచ్చరిక, బ్రిటిషర్లతో తరిమి కొట్టినటువంటి దాఖలాలు లంబాడీ జాతికి ఉంది. అదేవిధంగా నవాబులను తరిమి కొట్టినటువంటి జాతి లంబాడీలోకి ఉంది. కానీ నీ హయాంలో మరి ఈ విధంగా జరుగుతుందంటే మీరు ఒక చరిత్రహీనులుగా మిగిలిపోతారని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ అక్కడ లగచెర్ల పోవాలంటే 144 సెక్షన్ పెడతా ఉన్నారు. మీరు వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, నక్సలైట్లా, లేకపోతే దోపిడీ చేసేటువంటి నాయకుల వాళ్ళ మీద అంత అరాచకం చేయడం చాలా శోచనీయం. రాత్రి అనక పగలనక వాళ్ళకి నిద్రించకుండా వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. దయచేసి మా లంబాడీ సోదరులు, మా లంబాడీకి సంబంధించినటువంటి సంఘాలు ప్రతి ఒక్కరు దీని మీద ఖండించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ఒక రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఏదైతే జరుగుతుందంటే రాష్ట్రం అల్లకొల్లనం జరుగుతున్నటువంటి